ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా వేగంగా ఎదుగుతోంది. ఈ వస్తువు కావాలన్నా మనం మొబైల్లో ఆర్డర్ పెడితే 2 రోజుల్లో ఇంటికే వస్తోంది. సౌలభ్యం పెరిగింది, కానీ ఆ సౌలభ్యం మన ఊరి ఆర్థిక వ్యవస్థను మెల్లగా బలహీనపరుస్తోందని మనం గుర్తించటం లేదు. మనం రేట్ తక్కువ అని రిటైల్ స్టోర్స్లో ఆన్లైన్లో కొంటున్నాము. మనం పెట్టే ఆ డబ్బు ఎక్కడ వెరుతుందో తెలియదు, ఎవరు బాగుపడుతున్నారో తెలియదు. మన ఊరి వ్యాపారులు ఎవరు? మన ఊరిలో చిన్న చిన్న షాపులు, కూల్ డ్రింక్ సెంటర్లు, ఎలక్ట్రానిక్స్ షాపులు, బట్టల దుకాణాలు ఇవన్నీ మనలాంటి సాధారణ ప్రజలే నడుపుతున్నారు. వాళ్లు ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతూ మన ఊరి ప్రజలకు అవసరమైన వస్తువులు అందిస్తున్నారు. కానీ మనం ఆన్లైన్ ఆర్డర్లకు, రిటైల్ స్టోర్స్ అలవాటు పడ్డాక వాళ్ల దుకాణాలు ఖాళీగా మారిపోయాయి. లోకల్గా కొనడమంటే ఏమిటి? లోకల్గా కొనడమంటే కేవలం ఒక వస్తువు కొనడం కాదు, అది మన ఊరి ఆర్థిక వ్యవస్థకు పెట్టుబడి పెట్టడం. నువ్వు నీ ఊరి షాప్లో కొనుగోలు చేస్తే ఆ డబ్బు నీ ఊరిలోనే తిరుగుతుంది. స్థానిక ఉద్యోగాలు సృష్టిస్తాయి, వ్యాపారులు అభివృద్ధి చెందుతారు, పక్క ఊళ్లకు వెళ్లే డబ్బు మన ఊరిలోనే మిగులుతుంది. మన ఊరి వ్యాపారులపై మనకున్న నమ్మకం పెరుగుతుంది. మన ఊరి వాళ్లతో మన బంధం మరింత బలోపేతమవుతుంది. ఊరి అభివృద్ధిలో మనకు పాత్ర ఉంటుందనే గౌరవం వస్తుంది. చివరగా, లోకల్గా కొనడమనేది ఒక సాయం కాదు, అది ఒక బాధ్యత. మన ఊరి వ్యాపారిని ప్రోత్సహించడమంటే మన ఊరి భవిష్యత్తును బలపరచడం. ప్రతి వ్యక్తి తన ఊరిలో కొనుగోలు చేయడం మొదలుపెడితే మన ఊరి అభివృద్ధి మన చేతుల్లోనే ఉంటుంది.